तेलंगाना के नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने कहा कि कांग्रेस नज़रिया ही मुल्क की सलामती की वाहिद ज़मानत है और मजहबी नफरत पर मबनी सियासत समाज को नुकसान पहुंचाती है। उन्होंने कांग्रेस पार्टी की यौम तासीस के मौके पर मीडिया से बात करते हुए कहा कि मरकज़ की बीजेपी हुकूमत महात्मा गांधी स्कीम को कमज़ोर करने की साजिश कर रही है, जो गरीबों के साथ नाइंसाफ़ी है। उन्होंने ऐलान किया कि 26 जनवरी को रियासत भर में कांग्रेस झंडा त्यौहार मनाया जाएगा। उन्होंने कहा कि कांग्रेस पार्टी ने मुल्क को आज़ादी दिलाने से लेकर समाजी इंसाफ, रोज़गार, तालीम और जमहूरियत को मजबूत बनाने तक तारीख़ी खिदमत अंजाम दी है। आवाम से अपील की गई है कि वो अपने घरों पर कांग्रेस का झंडा लहराएं, पार्टी नज़रियात को आम करें और मुल्क की एकजहती व तरक्की के लिए कांग्रेस को मजबूत करें। ఈ దేశంలో పేదవాడు సైతం బతకాలి ఆత్మగౌరవంతో అని చెప్పి 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి అణగారిన వర్గాలకే కాకుండా బలహీన వర్గాలకి మధ్యతరగతి కుటుంబాలకు కూడా మేలు జరిగేటట్టుగా 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని నిత్యం రివ్యూ చేస్తూ వాటి అమలు కోసం తప్పించి పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. జాగీర్దారులు, జమీందారులు, పెత్తందారులు ఈ దేశాన్ని పట్టి పీడిస్తూ భూములన్నీ కబంధహస్తాల్లో పెట్టుకుని సామాన్యుల్ని సతమతం చేస్తూ నరకయాతన చూపించినటువంటి అనేక మంది జాగీర్దారులు, జమీందారుల్ని, దేశముఖుల్ని వాళ్ళ చేతిలో ఉన్నటువంటి భూములకి విడిపించి భూమి లేని నిరుపేద ప్రజలకి భూమిని ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ద్వారా, భూ సంస్కరణ యాక్ట్ ద్వారా లక్షలాది ఎకరాలని పేదలకి పంచినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. కేవలం క్యాపిటలిస్టు చేతుల్లోనే ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగాన్ని, ఆర్థిక వ్యవస్థని దేశ ప్రజలందరికీ విస్తరింప చేయాలని ఆలోచన చేసి దేశంలో ఉన్నటువంటి బ్యాంకులన్నింటినీ జాతీకరణం చేసి సామాన్యుడు సైతం బ్యాంకు మెట్లెక్కి నాకు కూడా లోన్ కావాలి అని చెప్పి బ్యాంకుల అందరికీ పరిచయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. ఈ దేశంలో ఆర్టీఐ హక్కు ద్వారా పాలనలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటువంటి హక్కుని ప్రతి పౌరుడికి ఆర్టీఐ చట్టం ద్వారా హక్కును కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కేవలం దేశ స్వాతంత్రం, పాలనాపరమైనటువంటి అవకాశాలు ఒకటే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను కూడా తొలగించి ఒక సామాజిక మార్పు కూడా, సోషల్ రిఫార్మ్స్ కూడా పునాదులేసినటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలన్నింటినీ తొలగించి లౌకిక వాదంతో హిందూ, ముస్లిం భాయి భాయి అని మహిళా ఆర్థిక సాధికారతను పెంచుతూ అంటరానితనాన్ని నిర్మూలిస్తూ ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండేటట్టుగా పాలనలో భాగస్వాములు చేస్తూ తన ప్రభుత్వాన్ని తనే ఎన్నుకునేటట్టుగా ప్రతి పౌరుడికి అవకాశాలు కల్పిస్తూ ఈ దేశంలో అనేక మార్పులకి మూల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆహార ధాన్యాలు దొరక్క, పారిశ్రామికీకరణ లేకపోవటం వల్ల చివరికి గుండు సూది కూడా ఉత్పత్తి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఈ భారతదేశానికి పంచవర్ష ప్రణాళికలు అందించి ప్రయారిటీ సెక్టర్స్ ను పెట్టుకొని గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ తీసుకొని వచ్చి ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకి ఆహార ధాన్యాలు అందించడమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసి పంపించే స్థాయికి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు.